హలో ఎవ్రీవన్. ఈరోజు వచ్చేసి ఒక న్యూ రెసిపీ అనమాట. అది కూడా పాలకూరతో. చూద్దాం రండి పాలకూరతో ఏ రెసిపీ చేయబోతున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఒక ఆనియన్ తీసుకున్నానండి. చిన్న ముక్కల్లో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి పాలకూర మంచిగా కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఒక బాండిలో ఒక కుక్కర్ తీసుకోండి. అందులో నేను 1 టీ స్పూన్ ఆఫ్ ఘీ యాడ్ చేశాను. మీకు కావాలంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అందులో కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోండి. కట్ చేసుకున్న ఆనియన్స్, కొంచెం సాల్ట్ వేసుకోండి. ఆనియన్ తొందరగా ఫ్రై అయిపోతుంది అనమాట. సో మంచిగా కలిపేసుకొని దాని తర్వాత మనం ఇందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదండి, అది యాడ్ చేసుకున్నాను అనమాట. దాన్ని మంచిగా కలిపేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం యాడ్ చేసుకోవాలి, కొంచెం గరం మసాలా టేస్ట్ తగ్గట్టు మంచిగా వేసిన తర్వాత అందులో నేను పాలకూర యాడ్ చేసుకున్నాను. కట్ చేసుకున్న పాలకూర ఉంది కదా, అది యాడ్ చేసేసుకోండి. మంచిగా కలిపిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్ అండి. 1 గ్లాస్ రైస్కి మనం 2 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. ఇది మంచిగా కలిపేసుకొని ఇందులో 2 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసుకోండి. మంచిగా కలిపేసుకోవాలి. మంచిగా 2 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసుకోండి. ఇంకేముందండి, మూత పెట్టేసుకొని ఒక 2 to 3 విజిల్స్ వచ్చే వరకు 2 విజిల్స్ తర్వాత రైస్ అనేది కుక్ అయిపోతుందండి. మంచిగా పొడిగా బాగా వచ్చేస్తుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి. చూడండి ఇక్కడ 2 విజిల్స్ వచ్చేసాయి. చూడండి రైస్ ఎంత బాగా వచ్చింది. మీకు కూడా చాలా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ. ఇంకా తొందరగా అయిపోతుంది అనమాట. ఒక 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఓకే, ఇది చూడండి ప్లేట్లో తీసేసుకున్నాను. దాని తర్వాత నేను పైనుంచి కొంచెం ఘీ యాడ్ చేసుకున్నాను. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్స్, కమెంట్, షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.